రిరి నిజమని పపమా మమమా రిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలువరి. ఎక్సో డిష్ షైన్ పాడుతా తీయగా పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్. ఈ కొత్త ధారావాహికం ప్రారంభించిన తర్వాత మనం నడుపుకుంటున్నటువంటి మొట్టమొదటి సెమీఫైనల్స్. ఈ సెమీఫైనల్స్ కాగానే ఎవరూ నిష్క్రమించరు. వచ్చే వారం కూడా జరిగేటటువంటి సెమీఫైనల్స్. ఈ సెమీఫైనల్స్లో వీళ్ళ ప్రతిభా పాఠవాలు గుర్తించి ఈ రెండిటిలో వారికి వచ్చిన మార్కుల సగటును తీసుకొని అందులో తక్కువ మార్కులు వచ్చిన ఒకరు నిష్క్రమిస్తారు. అసలు ఇప్పటి నుంచే నిష్క్రమణ పర్వం గురించి మనం ఎందుకు మాట్లాడాలి? ఈ చిరంజీవులందరూ కూడా ఈ ధారావాహికం మొదలెట్టినప్పటి నుంచి మీ అందరి మన్ననలను చూరుకొని ఆశీస్సులు చూరుకొని ప్రతి సంచికకు కూడా వాళ్ళు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వాళ్ళ తప్పులను తక్కువ చేసుకుంటూ పెద్దలు ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు నేను చెప్పిన మాటలన్నీ మనసులో ఉంచుకొని ఎంత అందంగా పాడుతున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. వీరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఒక్క పర్యాయం మీ హర్షధ్వానాలతో ఆశీర్వదించండి చిరంజీవులందరినీ. శుభం భూయాత్. ఈ మొట్టమొదటి సెమీఫైనల్స్ ఆహూతులైన మీ అందరి ముందు శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం రాజమండ్రిలో జరుపుకుంటున్నాం. ప్రత్యక్ష ప్రేక్షకులైన మీకు, పరోక్ష ప్రేక్షకులు టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున నమస్కారాలు, స్వాగతం, శుభస్వాగతం. రాజమండ్రి అనగానే కళల కాణాచి. ఎన్నో విప్లవాత్మకమైన సంఘటనలు, కళాపరమైనవి కూడా ఇక్కడి నుంచే చోటు చేసుకున్నాయి. ప్రతిసారి వేరే ఊరిలో కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి వైశిష్టతను చెప్పుకోవడం అనేటటువంటిది ఆనవాయితీగా వస్తున్నది. అది కేవలం ఇక్కడ కూర్చున్న మీకోసం అని కాదు. ఈ ప్రోగ్రాం చూస్తున్న దేశ విదేశాల్లో చూస్తున్న చాలామందికి మన రాజమండ్రిని గురించి చెప్పవలసిన అగత్యం ఎంతైనా ఉంటుంది. కానీ ఈసారి మాటలతో చెప్పకుండా మాటలకు స్వరాలను జోడించి నేను గతంలో పాడిన ఒక పాట ద్వారా మన రాజమహేంద్రవరాన్ని గురించి ఒక్కసారి ముచ్చటించుకుందామే మీ అందరి పర్మిషన్తో. వేదంలా ఘోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లి రాజమహేంద్రి. వేదంలా ఘోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లి రాజమహేంద్రి. శతాబ్దాల చరిత గల సుందర నగరం, శతాబ్దాల చరిత గల సుందర నగరం. గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం. వేదంలా ఘోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లి రాజమహేంద్రి. తేజమున్న మేటి దొరలు రెడ్డి రాజులు, గజపతులు నరపతులు ఏలిన ఊరు. ఆ
కథలన్నీ నినదించే గౌతమి హోరు వేదంలా ఘోషించే గోదావరి అమరధామల్ల శోభిల్లే రాజమహేంద్రి శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహం చ విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయ స్త్రీపురుషా సంపూజితా వస్సురైర్భూయాసుః పురుషోత్తమాంబుజభవ శ్రీకంధరాశ్రేయసే ఆది కవిత నన్నయ్య వ్రాసెనిచ్చట శ్రీనాథ కవి నివాసము పెద్ద ముచ్చట ఆది కవిత నన్నయ్య వ్రాసెనిచ్చట శ్రీనాథ కవి నివాసము పెద్ద ముచ్చట కవి సార్వభౌములకిది ఆలవాలము కవి సార్వభౌములకిది ఆలవాలము నవ కవితలు వికసించే నందనవనము వేదంలా ఘోషించే గోదావరి అమరధామల్ల శోభిల్లే రాజమహేంద్రి శిల్పాలు దేవళాలు కట్టు కథల చిత్రాంగి కనక మేడలు కొట్టుకొని పోయే కొన్ని కోటి లింగాలు వీరేశలింగమొకడు మిగిలెను చాలు వేదంలా ఘోషించే గోదావరి అమరధామల్ల శోభిల్లి రాజమహేంద్రి శతాబ్దాల చరిత గల సుందర నగరం గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం వేదంలా ఘోషించి గోదావరి అమరధామల్ల శోభిల్లి రాజమహేంద్రి. ధన్యోహం. ఒక విహంగ వీక్షణంలాగా రాజమండ్రిని గురించి ఒక పాటలో ఇంత అందంగా ఎవరు చెప్పగలరు? ఆరుద్ర గారు తప్పించి. సత్యం గారు స్వరపరిచారు. దాదాపు 35 సంవత్సరాల క్రితం పాడిన పాట ఇవాళ రాజమండ్రిలో మీ అందరి ముందు పాడే సౌభాగ్యం నాకు దొరకడం భగవంతుడిచ్చిన వరంగా భావిస్తున్నాను. ఈనాటి ముఖ్య అతిథి చిరు పరిచయం. శ్రీ మాగంటి మాధవరావు, శ్రీమతి వసుమతీదేవి దంపతుల సుకృత సంతానం చాటపర్రు చంద్రుడు శ్రీ రాజబాబు. చాటపర్రులోనే ప్రాథమిక విద్యను అభ్యసించి ఏలూరులో డిగ్రీ పట్టాను పుచ్చుకొని అక్కడే ఎలక్ట్రికల్ మోటార్స్ అండ్ ఆయిల్ ఇంజిన్స్ వ్యాపారాన్ని ఆరంభించారు. వ్యాపారంతో పాటు రంగస్థలంపై నటుడిగానూ రాణించారు. అదే సమయంలో కొత్త ముఖాల కోసం వెతుకుతున్న ప్రముఖ సినీ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు గారి దృష్టిని ఆకట్టుకుని జగమే మాయ చిత్రంలో హీరో అవకాశాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత దర్శకరత్న దాసరి ప్రోత్సాహంతో తిరుపతి చిత్రం మొదలుకొని ఆయన దర్శకత్వంలోనే దాదాపు 40 చిత్రాలలో నటించిన ఘనతను అందుకున్నారు. కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుమారు 350 చిత్రాలకు పైగా నటించిన ఈ ఉత్తమ నటుడు నంది పురస్కారాలతో పాటు మంది పురస్కృతులను అందుకున్నారు. ఉత్తమాభిరుచితో 25 చిత్రాలను నిర్మించి ఉత్తమ చిత్రాల నిర్మాతల జాబితాలో చోటు దక్కించుకున్నారు. రియల్ ఎస్టేట్లోనే కాదు, రియల్ ఎస్టేట్లోనూ రాణించిన ఈ మేధావి సంపాదనతో మాత్రమే తృప్తి పడలేదు. తన పేరిట ఓ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి ప్రతిభ గల 1000 మంది విద్యార్థులను కులమతాతీతంగా దత్తత తీసుకుని వారికి ఇంజనీరింగ్ మరియు మెడిసిన్లో ఉచిత విద్యను అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా,
ఎఫ్డిసి ఎన్ఎఫ్డిసి చైర్మన్గా బహుముఖ అందిస్తోన్న అజాత శత్రువు ఆత్మీయ మిత్రుడు శ్రీ మురళీమోహన్ గారిని సగౌరవంగా సాదరంగా మీ హర్షధ్వానాల మధ్య వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను. సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నా నువ్వు. ఈ శీర్షికకు ఈ మధుమాసంలో అన్న మేము పేరును ఎంపిక చేశాం. అంటే మధుమాసానికి సంబంధించిన పాటలను ఎంపిక చేసుకుని పాడతారు పిల్లలందరూ కూడా. మొట్టమొదటి అభ్యర్థి మీ ముందుకు వస్తున్నాడు, ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. అందరికీ నమస్కారం. నా పేరు సాయి చరణ్. సాయి చరణ్, స్వాగతం నాయన. తను ఎంపిక చేసుకున్న పాట మహాకవి వేటూరు సుందరరామూర్తి గారి రచన, చక్రవర్తి సంగీతం, సుశీలమ్మ గారితో కలిసి బాలుడు పాడిన పాట, కొండవీటి సింహం సినిమా నుంచి ఈ మధుమాసంలో. శుభం. ఈ మధుమాసంలో, ఈ దరహాసంలో, మదిలో కదిలి పలికే కోయిలా బ్రతుకే హాయిగా. ఈ మధుమాసంలో, ఈ దరహాసంలో, మదిలో కదిలి పలికే కోయిలా బ్రతుకే హాయిగా. ఆకాశం అంచులు దాటే ఆవేశం నా గీతం, అందులోని ప్రతి అక్షరము అందమైన నక్షత్రం. ఆ గీతం పలికిన నా జీవితమే సంగీతం. సంగమించు ప్రణయంలో ఉదయరాగ సింధూరం, ప్రేమే పెన్నిధిగా దైవం సన్నిధిగా, ప్రేమే పెన్నిధిగా దైవం సన్నిధిగా. సమశృతిలో జత కలిసి ప్రియలయలో ఆదమరచి అనురాగాలు పలికించు వేళ. ఈ మధుమాసంలో, ఈ దరహాసంలో, మదిలో కదిలి పలికే కోయిలా బ్రతుకే హాయిగా. ఆస్వాదించడానికి ముందు ఈ పాడుతా తీయగా అనే కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్న ప్రేక్షకుల్లో నేను కూడా ఒకడిని. ఈ రియాలిటీ షో అంటే నాకు ఎందుకంటే ఇంత ఇష్టం అంటే, రియాలిటీ షోస్ చాలా ఉన్నాయి కానీ ప్రత్యేకంగా ఈ రియాలిటీ షోలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనేక మంది ఆణిముత్యాలని వెలికితీసి ఇటు పరిశ్రమకి పరిచయం చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం మూలంగా చాలామంది గాయని గాయకులు వెండి తెరకి పరిచయం చేయబడి జీవితంలో చక్కగా గాయకులుగా స్థిరపడి పేరు ప్రఖ్యాతులతో ఉంటున్నటువంటి ఒక చక్కటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఎంత వెండి రావడానికి కారణం ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం గారు. నాకు బాగా నచ్చేది ఏమిటంటే, కొంతమంది కొన్ని రియాలిటీ షోస్లో చూస్తాను, ఆ పాడిన వాళ్ళు కొంతమంది ఇరిటేట్ చేస్తారు. ఏమయ్యా ఇదేనా పాడేది, పద్ధతి ఇదేనా అని చెప్పి కోపడతారు, తిడతారు. దాని మూలంగా వాళ్ళ లేత మనసుల మీద చాలా ఒక గాయాలు ఏర్పడతాయి. బాలసుబ్రహ్మణ్యం గారిలో గొప్పతనం ఏంటంటే, ఎవరు ఒకవేళ నిజంగా తప్పు పాడినా కూడా చాలా బాగా పాడావమ్మా, నీ గొంతు బాగుంది,
చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, ఈ లోపాలు సరిదిద్దుకుంటే సరిపోతుంది అని చక్కగా విడమర్చి వాళ్ళు ఎక్కడా డిసప్పాయింట్ అవ్వకుండా చెప్పడం అనేది బాలసుబ్రహ్మణ్యం గారి ప్రత్యేకత. ఈ మధ్యకాలంలో చూస్తే చక్కగా వాళ్ళల్లో ఆ పిల్లలతో ఈయన కూడా ఒక పిల్లవాడైపోయి చక్కగా వాళ్ళతో జోకులు వేస్తూ వాళ్ళని ఇమిటేట్ చేస్తూ పాడింది చూస్తుంటే నాకు ఈ పాటల కంటే కూడా ఆయన్ని వాచ్ చేయటం ఎక్కువ ఇంట్రెస్ట్. అలాంటి ఒక మంచి కార్యక్రమానికి ఇన్ని సంవత్సరాలుగా ప్రాణప్రతిష్ఠ చేస్తున్న బాలసుబ్రహ్మణ్యం గారికి, ఈటీవీ రామజీరావు గారికి హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే సాయి చరణ్ చాలా అద్భుతంగా పాడాడు ఈ పాటని. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు ఇది కరెక్ట్గా మీకు వాయిస్ మారే వయసు. జనరల్గా ఈ వాయిస్ మారేటప్పుడు కొంతమందికి బెటర్మెంట్ వాయిస్ వస్తుంది, కొంతమందికి ఉన్న వాయిస్ కూడా పోతుంది. కానీ నువ్వు ఒక ఫుల్ఫిల్నెస్ని వచ్చి చక్కగా పాడావు, విత్ ఎక్స్ప్రెషన్ పాడావు. నాకు అది బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. Thank you, ఎందుకంటే సంగీతం జోలికి వెళ్ళదలుచుకోలేదు నేను. ఇక్కడ సంగీత సామరట్టుండగా లోట్లు పాటలు ఏమైనా ఉంటే ఆయన చెప్తారు తప్ప నేను చెప్పకూడదు. చాలా బాగా పాడావు. ఏ విధమైనటువంటి, ఎందుకంటే ఈ స్థాయికి మీరు వచ్చాక ఇంకా మేము మాట్లాడాల్సిన పని లేదు. ఇప్పుడు రాక్షసత్వంతో మేము రంధ్రాన్వేషణ చేయాలి. ఒకటి రెండు చోట్లలో ప్రేమే పెన్నిధిగా పిచ్చింగ్ చూసుకో, శృతి దైవం సన్నిధిగా స్పీడ్లో వెళ్తున్నప్పుడు ప్రేమే పెన్నిధిగా దైవం సన్నిధిగా ఆ పర్టికులర్ ప్లేస్లో లో నోట్కి వచ్చినప్పుడు కొంచెం శృతి చేయలేదు. మిగతా అంతా ఓకే. చివరి హమ్మింగ్ ఒక్కసారి పాడతానన్న, మరొక్కసారి ప్లీజ్. అది ఇది 100% పర్ఫెక్ట్. ఇప్పుడు నువ్వు పాడింది. ఇంతమంది పాడుతున్నప్పుడు స్లైట్లీ అక్కడక్కడ ఫ్లాట్ అయింది. చక్కటి పాటను అందించావు. శుభం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. తర్వాతి గాయనిని ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు దింట్యాల స్వాతి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. స్వాతి, స్వాగతం అమ్మా నీకు. తను కూడా వేటు సుందరరామూర్తి గారి రచన ఎంపిక చేసుకున్నారు. సంగీతం ఇళయరాజా, పాడింది బాలసుబ్రహ్మణ్యం బృందం. గీతాంజలి సినిమా నుంచి ఆమని పాడవే హాయిగా. పాడు తల్లి, పాడు. ఆమని పాడవే హాయిగా, మూగవై పోకు ఈ వేళ, రాలేటి పూల రాగాలతో పూచేటి పూల గంధాలతో మనసు తాకి కోయినా మౌనమైన వేళనా, ఆమని పాడవే హాయిగా.
స్వాతి, బాగా పాడావమ్మా. ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఒక చిన్న జ్ఞాపకం అండి. నేను ఇందాక బాలసుబ్రహ్మణ్యం గారు నన్ను పరిచయం చేసినప్పుడు చెప్పారు, అట్లూరు పోంచితరావు గారు నిర్మించిన జగమయమాయి చిత్రం ద్వారా నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను. అక్కడ కర్ణాటకలో ఉన్న మెర్కారాలో ఫస్ట్ షాట్ అక్కడ తీశారు. క్లాప్ కొట్టి తీయగానే ఫస్ట్ డే ఫస్ట్ సాంగ్తో స్టార్ట్ చేశారు. అది బాలుగారు పాడిన నీ మదిలో నేనే ఉంటే నా ఒడిలో నీవే ఉంటే అనే పాటతోటి నేను నటించి ఒక్కసారి అది హమ్ చేయండి. నీ మదిలో నేనే ఉంటే 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 నా మదిలో నేనే ఉంటే తతి చరిత మరోధుది కాదా. ఎంత మంచి పాట, ఎంత మంచి పాట నిజంగా. అద్భుతమైన పాట అండి, సత్యం గారి మ్యూజిక్. సో వారు పాడిన పాటకి నేను నటిస్తూ నా నటన ప్రయాణం ప్రారంభమైంది. అలాంటి మహాగాయకుడి పక్కన కూర్చునే అదృష్టం వాళ్ళు కలగటం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను చాలా బాగా ఇష్టపడే గాయకులు బాలసుబ్రహ్మణ్యం గారు. గుడ్ లక్ అమ్మ, గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు. ట్యూన్ పరంగా ఏమీ ఇబ్బంది లేదు. గతించిపోవుగాధనేనని కొంచెం వాయిస్ బ్రేక్ అయింది నీకు. ఎందుకంత దీనంగా పెడతావు ఫేస్? నవ్వు. మేము మాత్రం ఫస్ట్ టైం చాలా గొప్పగా పాడేస్తాం అక్కడ. అన్నీ ఫస్ట్ టేక్లు ఓకేగా. మేము కూడా చాలా తప్పులు చేస్తాం, ఎన్నో రిహార్సల్స్ చేస్తాం. మీకు ఒకటే కదా అవకాశం ఇచ్చేది మేము. ఈ పాట పాడుతున్నప్పుడు నేను కూడా వేదిక మీద చాలా అధిక ప్రసంగాలు చేస్తుంటాను. నువ్వైతే ఏం చేస్తావు? చరణంలో ఏ ఇంప్రొవైజ్ చేస్తావు నువ్వైతే? సార్ మీరే అన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసారు సార్. నేను అన్నీ ఇవ్వలేదమ్మా, ఇంకా చాలా ఉంది. ఈ జీవితం చాలదు దానికి. చరణం అందుకనే నేను మళ్ళీ బాలుగా పుట్టి ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా తీర్చుకుందాం అని అనుకుంటున్నాను. అంతే తప్ప అన్నీ ఎవరి వల్ల కాదు. కొన్ని చేశాను నేను, అంతే, అంతకంటే ఏం లేదు. చరణంలో ఓకే. వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా మనస్సులో నిరాశలే రచించలే మరీచిక పదాల నాయదా స్వరాల సంపద తరాల నా కథ క్షణాలదే కదా గతించిపోవు గాథనేనని. ఏం పాడు ఇంప్రూవైజేషన్ చేశాను, అదే పాడావు మొత్తం అంతా. అది బాగా మనసుకి పట్టేసింది సార్, అస్సలు కొంచెం మంచి చూసుకో. అది చాలా వ్యవహారం చేయొచ్చు. నువ్వు భయపడుతున్నావు అంతే. నీ మనసులో ఉంది, అది బయటికి రావట్లేదు. నువ్వు ఇప్పుడు ఈ పాత్ర అయిపోతే ఎట్లాగా? పాత్ర అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకో గమ్మత్ తెలుసా? ఈ పాత్ర ఇవి అర్థం అంతా తెలుసు, మనం పాడుతున్నప్పుడు నాలాంటి వాడికి తెలుసు. కానీ ఎక్కడా కూడా సినిమాలో పేతాస్ వినిపించదు పాడుతున్నప్పుడు. ఆయన చేస్తున్నప్పుడు కూడా మామూలుగా అలా నడుచుకుంటూ పాడుకుంటూ వస్తారు. దూరంగా మంచులోంచి ఒక చిన్న రూపం అలా ఫోకస్లోకి వస్తుంది. ఎక్కడా కూడా ఒక నిర్వేదమైన చిరునవ్వుతూనే ఉంటుంది తప్ప పాట అందులో ఎక్కడ దుఃఖం కనిపించకూడదు. ఆమని పాడవే ఛాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా ఆమని పాడవే హాయిగా ఆమని పాడవే హాయిగా తరారిరీరరా క్షణాలదే కదా గతించిపోవుగాధనేననే ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా మని పాడవే హాయిగా. మా వాళ్ళకి బాగా తెలుసు మ్యూజిషియన్స్కి ఇవన్నీ.
నేను అది ఏదైనా స్టేజ్లో పాడకపోతే వింతగా చూస్తారు నన్ను. సార్ అవన్నీ పాడలేదే మీరు అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తారనమాట. ఇలా అలా అలవాటు అయిపోయింది అనమాట. మీరందరూ చేయగలరు ఇది. నేను ఎందుకు పాడి చూపిస్తున్నానంటే వీళ్ళందరూ చప్పట్లు కొట్టి నేను చాలా గొప్ప గాయకుడిని అంటారని కాదు. మేము ఇక్కడ మాట్లాడే ప్రతి మాట చేసే ప్రతి చేత కూడా మీ భవిష్యత్తులో సంగీతపరంగానే కాకుండా వైయక్తికంగా కూడా ఒక ముద్రను వేయగలిగితే ఈ కార్యక్రమం చాలా సఫలీకృతమైనట్లు. చక్కటి పాటను అందించినందుకు ధన్యవాదాలు. తర్వాతి అమ్మాయిని ఆహ్వానిద్దామా? అందరికీ నమస్కారం. నా పేరు తేజస్విని. నేను నల్గొండ నుంచి వచ్చాను. తేజస్విని, బాగున్నావు తల్లి? బాగున్నాను సార్. నేను చాలా బాగున్నాను. వెరీ గుడ్. అది మర్యాద. మీరు బాగున్నా అంటే బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అని అడగడం అనేది. మీరు ఎవరు ఇద్దరు అడగలేను నన్ను. అలాగని తర్వాత వాళ్ళు అడగడం మొదలెట్టకండి, బాగుంటుంది. అమ్మాయి అంది కాబట్టి అన్నట్టు ఉంటుంది, అది వద్దు మనకు. ఓకే, తేజస్విని ఎంపిక చేసుకున్న పాట జాలాది రచన, సంగీతం గానం రెండు బాలసుబ్రహ్మణ్యమే. తూర్పు వెళ్ళే రైలు మహానుభావుడు బాపు గారు తీసిన సినిమా. కో అంటే కోయిలమ్మ, కోకో. ఒకసారి అందరు కో అనండి. నువ్వు కోకో అనమ్మా ఇప్పుడు. రెడీ, ఆల్ ది బెస్ట్. కో అంటే కోయిలమ్మ కోకో, కో అంటే కోడి పుంజు కొక్కరొక్కో. కో అంటే కోయిలమ్మ కోకో, కో అంటే కోడి పుంజు కొక్కరొక్కో. కొండ మీద కో అంటే చుక్కలన్నీ కోసుకో, నీల మీద కో అంటే పండింది కోసుకో కోసుకో. కో కాసుకో. కో అంటే కోయిలమ్మ కోకో, కో అంటే కోడి పుంజు కొక్కరొక్కో. నోడికో ఊట కూడు దక్కదెందుకో, నారు నీరు పోసి నోడికో, సేరు గింజలుండవెందుకో, అన్నముండదొకడికి, తిన్నదరగదొకడికి, ఆశ చావదొకడికి, ఆకలారదొకడికి. కోసుకో. కో అంటే కోయిలమ్మ కొక్కో, కో అంటే కోడి పుంజు కొక్కరొక్కో. కొండ మీద కో అంటే చుక్కలన్నీ కోసుకో, నేల మీద కో అంటే పండింది కోసుకో కోసుకో. తేజస్విని, సార్ నీ పాట అవగానే ఎందుకు చప్పట్లు కొట్టలేదు అనుకుంటున్నావు? ఇంకా బాగా పాడతావు, చివరిదాకా పాడతావు, పాట అంతా వినాలని అందరూ కోరుకున్నారు. అయ్యో అప్పుడే ఆపేసింది అని ఒక్కసారి ఆగి అప్పుడు కొట్టారన్నమాట. బాగా పాడావు, చాలా బాగుంది, వెరీ గుడ్. ఇందులో నువ్వు కానీ నేను కానీ ఈ పాటకి ఇంతకంటే ఎక్కువ న్యాయం చేయగలిగేది ఏముంది? వాళ్ళందరూ పాట ఇప్పటికీ గుర్తుపెట్టుకొని ఆ రెస్పాన్స్ వాళ్ళు ఇస్తే నువ్వు వదిలేస్తావేమో, విని పాడతావు అనుకున్నాను. అది కూడా నువ్వే పాడేశావు. అది పాడింది ఆ సినిమాలో ఎవరు తెలుసా? మా అందరికీ చాలా సీనియర్, ఘంటసాల గారి సమకాలీకుడు ఆయన. హరికథలు చెప్పడంలో ఆయన చాలా ప్రవీణుడు. వంగళ పట్టాభిభాగవతారని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంకా పనిచేస్తున్నారు ఆయన హరికథకులుగా. చాలా పెద్దవాడు, 80 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి. ఆ కో అని అరవడానికి మాత్రం ఎవరన్నా వేరే వాయిస్ కావాలంటే నేను ఆయన అన్నారు, గురుగారు రండి అంటే, అంతకంటే కావాలని ఆయన వచ్చి చేశారు. ఆయనకు మీకు గుర్తు చేయాలంటే వంగళ పట్టాభిభాగవతారు గారండి సిరిసిరి మువ్వ సినిమాలో ఒక ఊరేగింపు పాడు ఉంటుంది. ఊరేగిన వాడే ఊరెరిగిన వాడే అని ఒక పాట వస్తే అందులో పడతా 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 మంతు దాకలో పడతా దిరదీరదే దాదారీరారా. ఆ వాయిస్ వంగల పట్టాభిభాగవతారు గారు. పడతా పడతా నేను పప్పు దాగలో పడతా, పడతా పడతా నేను పాతర గోతుల పడతా. అందులో నాతో కలిసి సహగానం చేశారు. అలా అనకూడదు, ఆయన పెద్దవాడు కాబట్టి ఆయనతో కలిసి నేను సహగానం చేశానని చెప్పాలి, అది మర్యాద. అది అన్నమాట ఇది విశేషం ఈ పాటలో. దాంట్లో దీంట్లో చిన్న గమ్మత్తు, తరి తరి తానా నర్సరీ రైమ్లా ఉంటుంది. తరి తరీర తరి తరరా తరి తరా తరారీ తారారీరా. ఇక్కడన్నా మన స్పెషాలిటీ ఉండాలి కాబట్టి ఆ నోట్ రావాలని ఒక చిన్న ప్రయత్నం చేశాం. అది బాబు గారికి చాలా నచ్చింది. థ్యాంక్స్ అమ్మా. నో కామెంట్స్, నథింగ్ డూయింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. నాలుగవ గాయనిమణిని ఆహ్వానిద్దాం ప్లీజ్. అందరికీ నమస్కారం.
నా పేరు ఇవటూరి హరిణి, నేను కాకినాడ నుంచి వచ్చాను. సంతోషం అమ్మ, పక్క ఊరే. అలా అంటే నువ్వు ఉండేది హైదరాబాదే కదా, సొంత ఊరు కాకినాడేనా? కాకినాడలోనే ఉంటావా? కాకినాడలోనే ఉంటాను. అంటే ప్రతిరోజు ఇక్కడ షూటింగ్ అయిన తర్వాత వెళ్ళేసి వస్తుంటావా, లేదా ఇక్కడే ఉండదలుచుకున్నావా? ఇక్కడే ఉంటున్నాను. వెరీ గుడ్. విన్నారుగా, కాకినాడ అమ్మాయి అంటే గట్టి కొట్టాలి చప్పట్లు. మానూరు కదండి, పక్క ఊరు. కాజా అంత తీగా పాడతామని మేము ఆశించడంలో తప్పులేదు. హరిణి ఎంపిక చేసుకున్న పాట వేటూరు వారి రచన, మహదేవన్ వారి సంగీతం, సుశీలమ్మ గారితో బాలుడు పాడిన పాట, జయగంటల సినిమా నుంచి. ఇది ఆమని సాగే ఏం రథం? చైత్ర. అమ్మా రాజమండ్రి మజాక. ఇది ఆమని సాగే చైత్రరథం, ఇది రుక్మిణి ఎక్కిన పూలరథం, మనోవేగమున మరో లోకమున పరుగులు తీసే మనోరథం. ఇది ఆమని సాగే చైత్రరథం, ఇది రుక్మిణి ఎక్కిన పూలరథం, మనోవేగమున మరో లోకమున పరుగులు తీసే మనోరథం. ఇది ఆమని సాగే చైత్రరథం. పంచప్రాణాల వేణువూది కోయిల పాడాలి, ప్రణయాల పంచమస్వరమాలపించాలి. పంచప్రాణాల వేణువూది కోయిల పాడాలి, ప్రణయాల పంచమస్వరమాలపించాలి. కృష్ణ వేణమ్మయమునల్లే దారి చూపాలి, నా కృష్ణుడున్న తీరాలు చేరుకోవాలి. కృష్ణ వేణమ్మయమునల్లే దారి చూపాలి, నా కృష్ణుడున్న తీరాలు చేరుకోవాలి. నీరెండ పూలు పెట్టి నీలాల కోక చుట్టి నువ్వొస్తే బృందావనాలు నవ్వాలి. ఇది ఆమని సాగే చైత్రరథం, ఇది రుక్మిణి ఎక్కిన పూలరథం, మనోవేగమున మరో లోకమున పరుగులు తీసే మనోరథం. ఇది ఆమని సాగే చైత్రరథం. హరిణి, అద్భుతంగా పాడావమ్మా, చాలా బాగా పాడావు. ఏదో మా గోదావరి జిల్లా అమ్మాయి అని నేనేదో పొగుడుకుంటున్నాను అనుకోవద్దు, నిజంగా చాలా బాగా పాడావమ్మా, అద్భుతంగా పాడావు. ఎన్ని సంగతులు ఉన్నాయో పాటలో, అన్నిటి కూడా చాలా చక్కగా ఆలపించావు, చాలా బాగుంది, వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. మీకు మహదేవన్ గారి పాట ఏదైనా గుర్తొచ్చిందా ఇది వింటున్నప్పుడు, ఈ టెంపో వింటున్నప్పుడు? గుర్తురాలేదా? చాలా మటుకు చరణాల దగ్గర తరితానా నిన్న నిన్న తారి నీ నాన్న తారిరారా తారారా తారరారా, నువ్వంటుంటే నీ వింటుంటే నూరేళ్ళు పండాలా, సీతాలు సింగారం. జ్ఞాపకం రాలేదు పాట? అదే పద్ధతిలో ఉంటుందన్నమాట పాట మొత్తం. అందులో ఏం తప్పలేదు, ఆయన పాటే ఇది. ఎవరు ఆస్తి ఎవరు దొంగిలిస్తున్నారు, ఇక్కడ మహదేవన్ గారు చేసింది ఆ పాట కూడా. ఆయన ఎప్పుడు రాసిన తర్వాతే కంపోజ్ చేస్తారు. ఎంత బాగుందో ఆమని సాగే చైత్రరథం అనడానికి ఎలా ఉండాలో టెంపో అన్నీ కూడా. శివమణి అప్పుడప్పుడే కొత్తగా వస్తున్న చిన్న కుర్రవాడు, వాళ్ళ నాన్నగారు డ్రమ్స్ వాయించాడు, తుంబా వాడు వాయించాడు అనమాట. వాడికి తుంబా అందేది కాదు, ఒక చిన్న స్టూల్ వేసి దాని మీద నుంచోబెట్టేవాళ్ళు. సిరిసిరి మూవతో రంగప్రవేశం చేశాడు అతను తుంబా వాయించడానికి. ఆ తర్వాత వాళ్ళ నాన్ననే పక్కన పెట్టించేసేసి వాడు డ్రమ్స్ వాడడం మొదలెట్టేశాడు అక్కడ. వాడు ఎంత మేధావు. ఇటీవలే ఒకరోజు మనకు అర్లీ మార్నింగ్ 4 గంటలకు ఫోన్ చేశాడు వాడు. నాకు అర్థం కాలేదు, 4 o'clock ఎందుకు ఫోన్ చేస్తున్నాడండి. అన్న ఒక్కసారి మీరు ఈయనతో మాట్లాడాలన్నాడు. ఎక్కడున్నామంటే నేను కాలిఫోర్నియాలో ఉన్నాను. ఎవరితో మాట్లాడంటే ప్లీజ్ టాక్ అంటే ఒక ఆయన ఆంగ్లసైజ్, మిస్టర్ బాలు వెరీ నైస్ టు హ్యావ్ మెట్ యూ, మిస్టర్ శివ హ్యాస్ బీన్ టాకింగ్ అబౌట్ యూ సో మచ్, వెరీ నైస్ టాకింగ్ టు యూ. ఈ గొంతు ఎక్కడో ఉన్నట్టుంది, ఎవరు ఈయన అంటే స్టీవీ వండర్ అనేటటువంటి ఒక మహాగాయకుడు.
ఆ స్టీవీ వండర్ అనే అటువంటి అతని కార్యక్రమంలో డ్రమ్స్ వాయించడానికి ఇతను ఇండియా నుంచి పిలిపించాడు ఒక ప్రోగ్రామ్కి. గత 15 రోజుల క్రితం అంటే జరిగింది ఇది. వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా నా గురువు బాలసుబ్రహ్మణ్యం అని ముందు చెప్పి అక్కడ వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదాలు నాకు తెలియాలి వాడికి పొంగిపోవడం కోసం అని ఆయనకు ఫోన్ ఇచ్చి మాట్లాడింపజేశాడనమాట. మైకేల్ జాక్సన్కి వాయించాడు తను. ఇంకా చాలామంది గొప్ప గొప్ప ఆర్టిస్టులతో కలిసి పనిచేశాడు. మనకు భారతదేశం చేసుకున్న పుణ్యం అలాంటి ఒక అద్భుతమైన డ్రమ్మర్ దొరకడం. తను నా బృందంలో నుంచి పనిచేసి వచ్చాడని చెప్పుకోవడానికి నేను అదృష్టవంతుని అంతే తప్ప అతనికి నేను ఇచ్చింది ఏం లేదు. చిన్న డిసిప్లిన్ నేర్పించాను అంతే. అలాగే ఇళయరాజా నా గ్రూప్లోంచి హార్మోనియం నేర్చుకొని ఆయన గొప్పవాడయ్యాడని నేను అనుకుంటే అది నాకు సిగ్గుచేటు. ఆయన స్వయం కృషితో ఎంతో ఎదిగాడు. ఆ మొట్టమొదటిసారి పనిచేయడానికి ఒక అవకాశం నా మూలంగా భగవంతుడు ఇచ్చాడంటే అది నా సౌభాగ్యంగా నేను భావించాలి. కానీ వాళ్ళు నాకు ఇచ్చిన సౌభాగ్యం అంతే. నేను వాళ్ళకి ఇచ్చిన అవకాశం కానే కాదు. పోతే అమ్మ అవి పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ క్లాస్గా పాడావు. తమాషా ఏంటంటే మేము చెప్పే సలహాలను పాటిస్తున్నప్పుడు మాకు ఎంత ఆనందం వేస్తుందో. రేపు ఇది హోంవర్క్ చేసుకురావాలంటే కరెక్ట్గా చేసుకొచ్చి చూపించినప్పుడు మాస్టర్కి ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంటుంది. గతంలో నువ్వు పాడుతున్నప్పుడు వాయిస్ని మాధుర్యంగా కొంచెం పెళుసుగా పాడుతున్నావు, దాన్ని మాధుర్యంగా చేసుకో అని చాలాసార్లు చెప్తూ వచ్చా. ఇవాళ ఈ పాటను అంత అందంగా పాడావు, అంత సుఖంగా పాడావు. శుభం భూయాత్. దిష్టి తీయించుకో ఇంటికి వెళ్ళి. కాకినాడ కాదు, ఇక్కడే నువ్వు ఉన్న హోటల్లోనే. మళ్ళీ దానికని ఇంటికి వెళ్ళిపోయావు అనుకో, మీ అమ్మగారు ఇక్కడే ఉంటారు కాబట్టి ఇక్కడే దిష్టి తీయించుకో. నా అంత గుమ్మడికాయ కొట్టించుకో. తర్వాత అబ్బాయిని ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు రోహిత్. రోహిత్ ఎంపిక చేసుకున్న పాట వేటూరు వారి సాహిత్యం, మహాదేవన్ గారి సంగీతం, సుశీలమ్మతో బాలుడు పాడిన పాట అడవిరాముడు సినిమా నుంచి కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరి. మంచి పాట. కుహు 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 కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరి, చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి, డుడ్డుం 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 వసంతుడే పెళ్ళి కొడుకు వనమంతా సందడి, పూలన్నీ తలంబ్రాలు పున్నమి తొలిరే. రోహిత్ సార్, బాగా పాడావు. కరెక్ట్గా నీ వయస్సు మారుతుంది. వాయిస్ ఈ పాడిన పాటలో కూడా కొంత భాగం చాలా మంచి బేస్ వాయిస్లో కొత్త వాయిస్ వినపడుతుంది, కొంత పాత వాయిస్ వినపడుతుంది. బట్ ఆ మారిన వాయిస్ వింటుంటే రాబోయే రోజుల్లో నువ్వు మంచి గాయకుడు అవుతావు అనేది, వాయిస్ బాగా మోల్డ్ అవుతుంది అనేది అర్థం అవుతుంది. చాలా బాగా పాడావు. వెరీ గుడ్. నథింగ్ టు సీ.
అంత పర్ఫెక్ట్గా ఎలా పాడావా అసలు నా తెలియక అడుగుతాను. ఎక్కడ ఒక్క సంగతి వదిలిపెట్టలేదు ఒరిజినల్లో ఉన్నది. ఒక్క అపశృతి లేదు, ఉచ్చారణ దోషం లేదు. ఒక కుహు ఎక్కువగా ఇచ్చావు కూడా, ఇంకా ఒక్కటి ఇచ్చుకున్నావు. ఇట్ వాజ్ సో పర్ఫెక్ట్. ఏ సంగతి కూడా వదిలిపెట్టలేదు. అది చాలా పర్ఫెక్ట్గా పాడావు. నేను ఇంక నీకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. ఇట్ వాస్ ఎ పర్ఫెక్ట్ సింగింగ్. పర్ఫెక్ట్ సింగింగ్. సంప్రదాయాన్ని ఎక్కడ వదిలిపెట్టరు మహాదేవన్ గారు. ఎక్కడ ఏ పాట అయినా సరే చరణం లాస్ట్ లైన్ పాడు. అందమైన పెళ్ళికి అందరూ పేరంటాలే, అక్కడి నుంచి పాడు ఒకసారి. అందమైన పెళ్ళికి అందరూ పేరంటాలే, అడవిలోని వాగుల. అది స్టాంప్ మహాదేవన్. అడవిలోని వాగులన్నీ, అడవిలోని వాగులన్నీ. అది స్టాంప్ ఆఫ్ మహాదేవన్ గారు. అది ఆయన అది వినంగానే మన ఈ పాట ఈయన చేశారని చెప్పేవచ్చు కదా. దాని అడ్రస్సు, దాని విలాసం, దాని సుగంధం అన్నీ కవినప్పుడు పోతాయి. బ్యూటిఫుల్లీ పిక్చరైజ్డ్. భలే అందంగా ఉంటారు రామారావు గారు. జయప్రద చెప్పాల్సిన అవసరం లేదు. సుశీలమ్మ గారు అద్భుతంగా పాడారు. వారితో కలిసి బాలు కూడా బాగానే పాడాడు. నో ప్రాబ్లం. వీడు అందరికంటే బాగా పాడాడు కదా. వాడికి ఎక్కువ చప్పట్లు కొట్టాలి మీరు. థ్యాంక్ యూ. వెరీ వెల్ డన్. బ్యూటిఫుల్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, నమస్కారం. నా పేరు సుష్మా. నేను నెల్లూరు నుంచి వచ్చాను. స్వాగతం సుష్మా. బాగున్నావా తల్లి? మేము కూడా బాగున్నాం. నారాయణ రెడ్డి గారి రచన, సంగీతం రాజేశ్వరరావు గారు, జానకమ్మ, పూజాఫలం, పగలే వెన్నెల. ఆహా. సార్ ఇది మేము ఒరిజినల్గా శ్రీరామచంద్ర గారు చేసిన పాట. మాకు అది కావాలని బిఎన్ రెడ్డి గారు మా మీద చాలా ప్రెషర్ పెట్టారు సార్. అందుకని ఆదాహ చంద్రమా ఏమిటో అది రాజగోపాల్ ఏమిటి ఇందు రాదు మనకు అని చెప్పేస్తాడు. రహస్యాలన్నీ బట్టబయలు చేసేస్తాడు ఆయన. రికార్డింగ్ రాగానే ఇది మేము కాపీ కొట్టడానికి కారణం ఆయన చేశాడు ఇదని అందరి దొంగల చిట్టా విప్పేసి అక్కడ పెట్టేసి వాళ్ళ సిబిఐ ఎంక్వైరీలో కూడా ఎంతమంది చెప్పలేకపోయేవన్నీ కూడా ఆయన చెప్పేసేటటువంటి వాడు అనమాట. పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకే కన్నులుంటే పగలే వెన్నెలా జగమే ఊయలా నింగిలోన చందమామ తొంగి చూచే నీటిలోన కలువ భామ పొంగి పూచే ఈ అనురాగమే జీవన రాగమై ఈ అనురాగమే జీవన రాగమై ఎదలో తేనె జల్లు కురిసిపోదా పగలే వెన్నెలా జగమే ఊయలా కడలి పిలువ కన్నెవాగు పరుగు తీసే మురళి పాట విన్న నాగు శిరసు నూపే ఈ అనుబంధమే మధురానందమై ఈ అనుబంధమే మధురానందమై ఇలపై నందనాలు నిలిపిపోదా పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకే కన్నులుంటే పగలే వెన్నెలా. సుష్మా, నిజంగానే పగలే వెన్నెల చూపించావు ఇక్కడ. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా పాడావు. బాలుగారు, అసలు పాత పాటలు పాడుతుంటే ఆ వింటుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ప్రతి అక్షరం మనకి అర్థమవుతుంది, ప్రతి అక్షరం మనకి వినిపిస్తుంది. అలాగే వాయిద్యంలో కూడా ఏ వాయిద్యం ఏది మోగుతుందో కూడా తెలుస్తుంది. మరి అదే ఇప్పుడు లేటెస్ట్ పాటలు చూస్తే సౌండ్ పొల్యూషన్ తప్ప
అసలు ఏం పాడుతున్నారో, ఏం డ్యాన్స్ చేస్తారో, పెదాలు ఏం కదుపుతున్నారో, ఎవరు లిప్ మూమెంట్ ఇస్తున్నారో ఏమిటో తెలీదు. సోమనబాబు గారు ఎప్పుడో ఒక మాట అనేవారు, నీకు లిప్ కావాలా హిప్ కావాలో కోరారు. ఎందుకంటే సాంగుల్లో చేసేటప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ సార్ లిప్ సింక్ కాలేదండి అంటాడు, డాన్స్ అసిస్టెంట్ వచ్చి సార్ స్టెప్ తేడా వచ్చిందండి అంటాడు. ఇగో రెండు అంటే మనకు కుదరవయ్యా, నీకు లిప్ కావాలో హిప్ కావాలో చెప్పు ఈ షాట్లో. హిప్ కావాలంటే లిప్ సంగతి చూడొద్దు, లిప్ కావాలంటే హిప్ సంగతి చూడొద్దు అనేవారు. అలా మరి ఇప్పుడు దాంట్లో చూస్తుంటే అసలు ఎవరు పాడుతున్నారా, హీరో పాడుతున్నాడా, హీరోయిన్ పాడుతుందా, లేకపోతే గ్రూప్ పాడుతున్నారా ఏమీ తెలియదు అసలు. అలాంటి ఒకటి మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది సార్. ఏమిటి సార్? హిప్పు. అన్ని హిప్ సాంగ్లే. బాగుందమ్మా, చక్కగా పాడారు, వెరీ గుడ్. ఆయన విశ్లేషిస్తూ ఒక మాట అన్నారు, మిగతా అందరూ ఏమంటారంటే మాటలు ఏమిటో అర్థం కావట్లేదన్నారు. ఆయన ఇంకొక మాట అన్నారు, ఆర్కెస్ట్రేషన్లో కూడా ఏ ఇన్స్ట్రుమెంట్ ఏదో కూడా తెలియట్లేదండి అన్నారు. చాలా కరెక్ట్ అయిన మాట అండి అది, చాలా కరెక్ట్ అయిన మాట. శాంప్లింగ్ వచ్చాక ఏది ఏదో తెలియదు అనమాట నిజంగా. మీరు అన్నట్టుగా ఇందులో ఈ పాటలో వేరే ఏం లేదు, ఒక ఫ్లూటు, ఒక పియానో, తబలా, డోలక్ అంతే ఉన్నాయి, ఒక 4 వయలిన్లు. ఐ స్టిల్ రిమెంబర్, ఇది వాహిని ఏలో రికార్డ్ చేసిన పాట. కృష్ణయ్యర్ గారు అప్పుడు రికార్డిస్టు, ఆయన దగ్గర అసిస్టెంట్లు ఎవరు, వల్లభ జోసులు శివరామ్ గారు, కోటేశ్వరరావు గారు, తర్వాత స్వామినాథన్ గారు, అండ్ సెట్ రికార్డిస్టు విశ్వనాథ్ గారు, డైలాగ్ రికార్డిస్ట్. ఎలాంటి మహానుభావులు పనిచేశారు. అది చిన్న స్టూడియో వాహిని ఆ రోజుల్లో ఉన్న దాంట్లో. ఆ పియానో నాకు ఇప్పటికీ గుర్తుంది, ఎందుకంటే ఆ తర్వాత వచ్చినటువంటి చాలా పాటలు నేను ఆ థియేటర్లో రికార్డ్ చేయడం నాకు జరిగింది. ఇప్పుడు అది బ్లడ్ బ్యాంక్ అయిపోయింది అనమాట విజయ హాస్పిటల్లో. ఆ పియానో ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో, ఎంతమంది మహానుభావులు ఆ పియానో మీద పనిచేసి ఉంటారో. అప్పుడు అందరూ పర్మనెంట్గా ఆర్టిస్టులు ఉండేవారు. హేమండ్ ఆర్గన్ అని ఒక ఆర్గన్ తెప్పించారు పాతాళ భైరవి కోసం అని. అది వాయించడానికి తర్ఫీదు ఇస్తే మొట్టమొదటి వాయించింది వేణుగారు. బహుశా ఈ పియానో కూడా ఆయనే వాయించుంటారని నా అనుమానం. ఎందుకంటే అప్పటికి రామలింగేశ్వరరావు గారు, రాజేశ్వరరావు గారు అబ్బాయి ఇంకా పెద్దవాడు కాలేదు. ఈ పాట అది వినగాధా చంద్రమా అది ఆధారంగా చేసిన మిగతా అంతా కూడా రాజేశ్వరరావు గారు ఎంత అందంగా మలిచారు అనడానికి. ఈరోజు కూడా ప్రతి తెలుగువారు కాగితం చూడకుండా పగలే అనగానే వెన్నెల అని మొదటి చివరిదాకా పాడేస్తారు పాటంతా. అంత బాగా గుర్తుండిపోయినటువంటి పాట. అమ్మ ఫస్ట్ క్లాస్గా పాడారు, నో సెకండ్ థాట్ అబౌట్ దట్. జానకి గారి స్పెషాలిటీ ఏంటంటే సంగతులు బొరుగులు చల్లినట్టుంటాయి, నోట్ రాసేసుకోవచ్చు. ఆ నోటు స్టార్టింగ్ మాత్రం కొంచెం నువ్వు పాడుతున్నది గులాబ్ జామ్లా ఉందన్నమాట. అక్కడ అంత స్వీట్నెస్ లేకుండా బొరుగులాగా కనబడి, అంటే అన్నది క్లీన్గా ప్రతి నోటు అంత ఫాస్ట్లో కూడా ఆవిడంత క్లియర్గా అన్నారు. అదొకటి. నింగిలోన చందమామ తొంగి చూచే, నీటిలోన కలువ భామ పొంగి పూచే, ఒకటే దమ్ములు పొంగి పూచే అని దమ్ము తీసుకోకుండా పాడితే బాగుంటుంది. ఆ రెండు తప్ప అమ్మ మిగతా అంతా పర్ఫెక్ట్గా ఉంది. చాలా చక్కగా పాడావు, ఎంజాయ్ చేసి పాడుతున్నావు. మీ అందరూ బిగినింగ్ ఫస్ట్ ఎపిసోడ్కి వాటికి చూస్తుంటే నాకు ఫైనల్స్కి వచ్చేసరికి నేను అక్కడ ఉంటాను, మీరు ఇక్కడ ఉంటారేమో అని అనిపిస్తుంది నాకు. అంత బాగా పాడుతున్నారు అందరూ కూడా. శుభం తల్లి, శుభం శుభం. పాడుతా తీయగా కార్యక్రమం ఈ మొట్టమొదటి సెమీఫైనల్స్ రాజమండ్రిలో రసికుల సమక్షంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో రెండవ భాగానికి మీ అందరికీ పునఃస్వాగతం. ఇది యుగళ గీతాల రౌండ్, అంటే ఇద్దరు చేరి ఒక పాటను పాడడం అన్నమాట. 3 పాటలే ఉంటాయి. సో మొట్టమొదటి కాంబినేషన్ సాయి చరణ్, స్వాతి వస్తున్నారు. ఇద్దరు కాబట్టి డబుల్గా కొట్టాలి చప్పట్లు. చక్రి సంగీతంలో చంద్రబోస్ రచన, కౌసల్య గారితోటి బాలు పాడిన పాట. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. అయితే అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సినిమా పేరండి రా రమ్మని అన్న పాట. శుభం.
చిలుక పిలిచెను ఈ వేళ అల్లరి వెలువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా ఉకిరి బికిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు కొనిపోనా లేలెమ్మని లేలేలెమ్మని లేతగాలి తాకెను ఈ వేళ మాటల కందని ఊసులతో మనసే నిండిన దోసిలితో ప్రేమించుకోనా ప్రతి జన్మలో కొత్త జన్మందుకోనా నీ ప్రేమలో విహరించనాని హృదయాలయంలో రారమ్మని జింతాత జింతాత రారమ్మని రారమ్మని రామచిలుక పిలిచెను ఈ వేళ సగరి 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 గదత్త సగరి గదత్త సగరి గదత్త సగరి గద సగరి గదత్త సగరి గదత్త సగరి గదత్త సగరి గద పెదాల్లో ప్రథమ పదము నువ్వే ఎదల్లో తరగని గని నువ్వే జగంలో అసలు వరము నువ్వే జనాల్లో సిసలు దొరవు నువ్వే అణు అణువున నాలో నువ్వే అమృతమే చిలికావే అడుగడుగున నాతో నువ్వే అద్భుతమే చూపావే నిదల్లో నువ్వు నిజంలో నువ్వు సదా నా వెంట ఉండగా ఇదిగా ప్రేమ పండుగ రారమ్మని జింతాత జింతాత రారమ్మని రారమ్మని రామచిలుక పిలిచెను ఈ వేళ ఓ యా 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 ఫలించే పడుచు ఫలము నీకే బిగించే కౌగిలి గిలి నీకే సుమించే సరస కవిత నీకే శ్రమించే చిలిపి చొరవ నీకే ఎదిగొచ్చిన పరువం నీకే ఏదైనా నీ కొరకే నువ్వు మెచ్చిన ప్రతిదీ నీకే నా యాతన నీకెరుకే నిజంలో నువ్వు నిధంలో నువ్వు సదా నా వెంట ఉండగా సుఖిస్తాను నీ పంచన రారమ్మని జింతాత జింతాత రారమ్మని రారమ్మని రామచిలుక పిలిచెను ఈ వేళ అల్లరి వెలువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా ఉకిరి బికిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు కొనిపోనా లేలెమ్మని లెలెహెలెమ్మని లేతగాలి తాకెను ఈ వేళ మాటల కందని ఊసులతో మనసే నిండిన దోసిలితో ప్రేమించుకోనా ప్రతి జన్మలో కొత్త జన్మందుకోనా నీ ప్రేమలో విహరించనాని హృదయాలయంలో ఈ మధ్యన మనకి కొత్తగా వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్లో చక్రి ఒకరు. ఆనాటి పాత పాటల్లో ఉన్నటి మాధుర్యాన్ని ఈనాటి మోడర్న్ సంగీతాన్ని రెండింటిని కూడా వదలకుండా చేసిన పాట ఇది. చాలా చక్కగా పాడారు ఇద్దరు కూడా. చాలా బాగుంది, ఎక్స్ప్రెషన్ బాగుంది, పాడిన విధానం బాగుంది. వెరీ గుడ్, గుడ్ లక్. సార్, దానికి ముఖ్యమైన కారణం, ఈ పాట అలా రావడానికి ముఖ్యమైన కారణం దర్శకులైనటువంటి వంశీ. అతనికి ఇళయరాజా ఎంత భక్తుడంటే చెప్పడానికి వీల్లేదు. ఆయన మధ్య మధ్యలో ట్యూన్లు మాటలు కూడా సరఫరా చేస్తారు. అతని సినిమాల్లో ఇప్పటి సినిమాల్లో కూడాను పాటలు మాధుర్య ప్రధానమై ఉండడానికి కారణం ఆయన అభిరుచి.
అది చక్రికి దొరికిన వరం ఏంటంటే అతను డైరెక్టర్గా రావడం. వాళ్ళిద్దరు కాంబినేషన్లో అన్ని పాటలు మంచి పాటలే వచ్చాయి ఇంతవరకు కూడా. అది సంతోషించదగ్గ విషయం. ఓకే సాయి, ఫస్ట్ క్లాస్. నీకు ఎంత మంచి బాడీ ఉంది వాయిస్లో, చాలా చాలా మంచి బేస్ వాయిస్. యువర్ సింగింగ్ వెరీ గుడ్. ఓన్లీ ఇన్ వన్ ప్లేస్ లిటిల్ అవుట్ ఆఫ్ పిచ్ వెళ్ళా, ఒక్కటే ఒక్క చోటు, అది కూడా మిగతా అంతా పాడు. అణువణువున నాలో అణువణువున నాలో నువ్వే, ఆ ప్లేస్ మాత్రం స్లైట్లీ షార్పర్ అయింది, మిగతా అంతా కూడా. ఇద్దరు కూడా శృతి సౌకర్యంగా ఉండడం కోసం చిన్న త్యాగాలు చేశారు, అది నాకు తెలుస్తుంది. ఆ అమ్మాయి కోసమని నువ్వు తక్కువ శృతిలో పాడుతున్నావు కావునా? కరెక్ట్గా తగ్గించుకున్నారా శృతి? నువ్వేం చెప్పట్లేదమ్మా, ఇలా ఏంట్రా నీకు తెలుసా ఈ విషయం అన్నట్టుగా చూస్తున్నావు నువ్వు నన్ను, లేదా? ఓకే, బట్ నీకు ఇంకొక అరశృతి తగ్గితే బాగుంటుందమ్మా. నువ్వు ఇప్పుడు నేనేం చేయగలను? అవును సార్ అవును సార్ అంటే నేనేం చేయను. పాపం అవతల వాడికి గాలి వస్తుంది, తర్వాత అంత రహస్య సంగీతం అయిపోతుంది, అయిపోతుంది కదా. అందుకని పైన పాడుతున్నవంతా కూడా కష్టపడుతున్నాం. సో దానికని కొంచెం ఎనర్జీ పంప్ చేసినా కూడా హార్ష్గా ఉంటుంది, శృతిలో చేరకుండా ఉంది. జగంలో జగంలో అసలు పదము నువ్వే లారానా, ఎవ్రీ నోట్ షుడ్ బి పర్ఫెక్ట్లీ. తర్వాత రామచిలుక పిలి పిలిచెను ఈ వేళ, అది ఎక్కువ శృతి కాదు నీకు, కానీ ఆ పిల్లి అనేది కూడా ఒక ట్రావెల్ అలా వెళ్ళిపోయినా రామచిలుక పిలిచెను ఈ వేళ ఆ నిషాదం కరెక్ట్గా చేయాలన్నమాట. అలాంటి చిన్న చిన్నవన్నీ ట్రావెల్ బాగానే ఉండొచ్చు, బట్ నోట్ బై వైజ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. హరిణి సుష్మా నెక్స్ట్ కాంబినేషన్. ఏం పాట పాడతారు? అది ఇద్దరు ఒకసారి అనకపోతే తూతూ నీని గగా అని వినిపించింది మాకు. ఓకే, సిరివెన్నెల రచన, సంగీతం ఆర్పి పట్నాయక్ అండ్ విద్యాసాగర్, గానం ఉషా సంజీవిని, మనసంతా నువ్వే సినిమా నుంచి తూనీగా తూనీగా. నాకు చాలా ఇష్టమైన పాట, చిన్నపిల్లల పాట, చాలా బాగుంటుంది పాట మాత్రం, బ్యూటిఫుల్ సాంగ్.
చాలా మంచి పాట, అద్భుతంగా పాడారు ఇద్దరు కూడా. చక్కగా ఇట్లా ఇట్లా ఇద్దరు కూడా లేడీస్ పాడి ఉన్నారు కాబట్టి పార్టిసిపెంట్స్ ఆ పాట సెలెక్ట్ చేసుకోవడం చాలా బాగుంది. బాగా పాడారు, మా ఇద్దరు కూడా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. ఇందులో గమ్మత్తైన అదృష్టం ఏంటంటే చిన్నపిల్లలు పాడే పాట కాస్త అటు ఇటుగా ఉన్నా బాగుంటుంది. చిన్నపిల్లలు పాటే కదా, వాళ్ళంత పర్ఫెక్ట్గా ఉండడానికి వీల్లేదు కాబట్టి. కానీ మీరు ఇద్దరు చక్కగా పాడారు. నిజంగానే ఒక గొంతుకు మగ గొంతుకు చిన్నపిల్ల మగ గొంతుకు దగ్గరగా ఉంది, ఒక గొంతుకు ఆడపిల్లగా దగ్గరగా ఉంది. ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్, ఏం ప్రాబ్లం లేదు. సుష్మా లాస్ట్ పల్లవి ఆ వంక ఈ వంక ఆ వంక ఈ వంక అది అది చూడ కొంచెం శృతి, అది అంతేం లేదు. ఈ పాటలో డిఫికల్ట్ పోర్షన్ ఏది చెప్పమంటావా? చూడు ఇప్పుడు కూడా షార్ప్, అది కట్ నోట్ పర్ఫెక్ట్గా రావడం భలే కష్టం. అది మీరు పర్ఫెక్ట్గా పాడేశారు. దరిడి డి డా 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 అంత సులభం కాదు అది. రెండోది ఈజీ, ఓహో అనేది వస్తుంది కదా. రెండోది ఎలాగది? దరిడి రా 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 ఓహో, అది పర్వాలేదు. లా లా అది ఫస్ట్ పిచ్ చేయడమే, అది పర్ఫెక్ట్గా చేశారు. మహాసుఖంగా ఉన్నది తల్లి పాట, ఎంత హాయిగా ఉందో, ఎంత తూనీగులు. ఈ మావాడు మా తమ్ముడికి నేను ఎంత చెప్పిన ఎన్నిసార్లు చెప్పినా, ఒక పక్క సుందరరామమూర్తి, ఒక పక్క సీతారామ శాస్త్రి చేసిన సేవలను మాత్రం అండి మా సినిమా పరిశ్రమ మర్చిపోవడానికి వీల్లేనండి. ఆల్ ది బెస్ట్ టు యూ, గాడ్ బ్లెస్ యూ. చివరి జంట తేజస్విని రోహిత్. తేజస్విని రోహిత్ సిరివెన్నెల రచన, ఇది కూడా మణిశర్మ సంగీతం, కేకే అండ్ మహాలక్ష్మి పాడారు. ఇందిరా సినిమా నుంచి దాయి దాయి దామ్మ. ఓకే, కులుకే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. దాయి దాయి దామా పలికే గంట కోయిలమ్మ, నీపై మనసైందమ్మా నా నిండు చందమామ. ఒళ్ళో వాలుమా నిలువెల్లా విరబూసే నవ యవ్వనాల కొమ్మ. తొలి జల్లై తడిపేసే సరసాల కొంటెదనమా. దాయి దాయి దామా కులుకే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. హే 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 దాయి దాయి దామా పలికే గంట కోయిలమ్మ, నీపై మనసైందమ్మా నా నిండు చందమామ. టకటకమంటూ తలుపుని తట్టి తికమక పెట్టే లగుముకి బిట్ట, నిన్ను వదిలితే ఎట్టా. నిలబడమంటూ నడుమును పట్టి కితకిత పెట్టే మగసిరి పిట్ట, కథ ముదిరితే ఎట్టా. కేరింతలాడుతూ కవ్వించలేవా, కాదంటే ఇప్పుడు తప్పేదెలా. కాదంటే ఎప్పుడు తప్పేదెలా, నీ కౌగిలింతకు చాలంటూ లేదా, ఏం దుడుకు బాబు ఆపేదెలా. ఏం దుడుకు బాబు ఆపేదెలా.
అనిపించే ముచ్చటింత చేదా వ్యవహారం శృతి మించి సుకుమారి బెదిరిపోదా హాయ్ 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 అరే రే బయట జారిపోయే పాప గమనించవే మా కొంప మునిగిపోయే Hello, Mr. DJ. Once more, let's go. Everybody get onto the floor. పురుషుడి నిట్ట ఇరుగున పెట్టే పరుగులు బరువా సొగసులు బరువా ఓ తుంటరి మగువా సొగసులు హిట్ట ఎదురుగా పెట్ట ఎగబడలేవా తగుజత కావా నా వరసైపోవా అల్లాడిపోకే పిల్ల మరియా కళ్యాణ ఘడియా రానియవా కళ్యాణ ఘడియా రానియవా అరే అందాక గదుని అల్లరిని హితబోధలాపి శృతి మించవా హితబోధలాపి శృతి మించవా ఓహో వటం వారేవా ఒళ్ళు బాలవా అనుమానం కలిగింది నువ్వు ఆడపిల్లవేనా సందేహాలేదయ్యో నీ పడుచు పదును పైన దాయి దాయి దామా కులుకే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ హే 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 హాయ్ 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 కొరికే కళ్ళు చేరిపోయి అయినా అది కూడా ఏదో అందుకుంటే హాయ్ ఇంద్ర సినిమా ఎంత పెద్ద హిట్టో అందులో మ్యూజిక్ కూడా అంత పెద్ద హిట్. అన్ని పాటలు బాగుంటాయి. ఇందులో ఫలానా పాట బాగోలేదు అనేది ఉండదు, చాలా బాగుంటుంది. ఈ పాటలో ఎస్పెషల్లీ గాయని గాయకులతో పాటు ఆర్కెస్ట్రా సరే అనుకోండి, ప్లేబ్యాక్ ఇప్పుడు వీళ్ళ వాళ్ళు ఎంత వాళ్ళ కోఆపరేషన్ వాళ్ళు పాడిన విధానం చూస్తే ఇది ఒక కలెక్టివ్ వర్క్ లాగా చాలా బాగుంది. పాట అద్భుతంగా వచ్చింది, చూడటానికి కూడా చాలా ముచ్చటగా అనిపించింది. గుడ్, చాలా బాగా పాడారు. వెరీ వెరీ గుడ్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. దేర్ ఆర్ సమ్ స్మాల్ థింగ్స్. వదిలేవయ్యా, ఊరికి చేదస్తం ఎక్కువ నాకు, ఏదో చెప్తుంటాను నేను. అవన్నీ పక్కన పెడితే యూ ఎంజాయ్డ్ సింగింగ్ ఇట్. మీరిద్దరు ఎంత బాగా దాన్ని ఎక్స్ప్రెసివ్గా, అది అంత ప్రొఫెషనల్గా పాడారు, అంత బాగుండింది ఇద్దరు పాడిన పాట. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎక్సోడిషైన్ పాడుతా తీగ పవర్డ్ బై ఆర్కేస్ గ్రాండ్ షాపింగ్ మాల్ మొట్టమొదటి సెమీఫైనల్ ఈ ధారావాహికం రాజమండ్రిలో ఈ సరస్సుల సమక్షంలో జరగడం పిల్లలందరూ చేసుకున్న పుణ్యంగా నేను భావిస్తున్నాను. మీకు మేము ధన్యవాదాలు చెప్తే మేము నలుగురే చప్పట్లు కొట్టాల్సి వస్తుంది, కాబట్టి మీకు మీరే చప్పట్లు కొట్టేసుకోండి ఒకసారి. కృతజ్ఞులం. మీరందరూ వచ్చి కాలాతీతమైనా కూడా కూర్చుని పిల్లల పాటలు విని ఆశీర్వదించినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే వచ్చే వారం కూడా ఆ సంచికకు కూడా ముఖ్య అతిథిగా మురళీమోహన్ గారు ఉంటారు, కాబట్టి నేను అప్పుడే అన్నీ మూట కట్టి ఒకసారి ధన్యవాదాలు అప్పుడే చెప్పేస్తాను ఆయనకి. సో ప్రతి వారం కూడా మనం ఆ వారం ఉత్తమ ప్రతిభా ప్రదర్శించినటువంటి చిరంజీవికి ఎక్సోడిషైన్ వాళ్ళు 5,000 రూపాయల చెక్కుని ఇస్తున్నారు. ఈ వారం ఉత్తమ ప్రతిభా ప్రదర్శించినటువంటి వ్యక్తి చిరంజీవి రోహిత్. ఇది 3వసారి తను సంపాదించుకుంటున్నది. కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరి, చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి. మళ్ళీ వచ్చే వారం 2వ సెమీఫైనల్స్లో ఇదే కళాక్షేత్రంలో మీ అందరి ముందర మళ్ళీ కలుసుకుంటాం. దయచేసి రండి, వినండి, ఆశీర్వదించండి. పిల్లల్నే కాదు, మమ్మల్ని కూడా. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం, శుభరాత్రి.